మన జీవితంలో సమస్యలు రావడం సహజం. కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం అనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈరోజు ఒక తండ్రి తన కూతురికి నేర్పిన ఒక అద్భుతమైన పాఠం గురించి తెలుసుకుందాం. ఇది మీ ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా మారుస్తుంది. కథా ప్రారంభం. ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నా జీవితం చాలా కష్టంగా ఉంది నాన్నా. ఒక సమస్య తీరేలోపు ఇంకోటి వస్తోంది. నేను ఇక పోరాడలేను అని ఏడుస్తూ చెప్పింది. ఆమె తండ్రి ఒక వంట మనిషి. ఆయన ఏమీ మాట్లాడకుండా ఆమెను వంటిట్లోకి తీసుకెళ్లాడు. 3 వేర్వేరు పాత్రల్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాడు. ఒక పాత్రలో బంగాళదుంప, రెండో దానిలో గుడ్డు, మూడో దానిలో కాఫీ గింజలు వేశాడు. 20 నిమిషాల పాటు ఆ నీటిని మరిగనిచ్చాడు. విశ్లేషణ మరియు నీతి. నీటిని ఆపి, ఆ మూడింటినీ బయటకు తీశాడు. కూతురితో ఇలా అన్నాడు, చూడు తల్లీ, ఈ మూడింటికి ఎదురైన పరిస్థితి ఒక్కటే, మరుగుతున్న వేడి నీళ్ళు. కాని అవి స్పందించిన తీరు వేరు. బంగాళదుంప మొదట చాలా గట్టిగా ఉంది. కాని వేడి నీటిలో పడగానే మెత్తగా, బలహీనంగా మారిపోయింది. గుడ్డు లోపల చాలా సున్నితంగా ఉంది. కాని వేడి నీటిలో పడగానే లోపల గట్టిగా, హార్డ్ మారిపోయింది. కాఫీ గింజలు. ఇవి అద్భుతం. ఇవి కేవలం మారడమే కాకుండా, తనను ఇబ్బంది పెడుతున్న ఆ నీటి రంగును, రుచిని మార్చేసి ఒక అద్భుతమైన కాఫీగా మార్చాయి. ముగింపు. జీవితంలో కష్టాలు అనే వేడి నీళ్లు వచ్చినప్పుడు నువ్వు బంగాళదుంపలా బలహీనపడతావా? గుడ్డులా కఠినంగా మారతావా? లేక కాఫీ గింజలా మారి నీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులనే ఒక తీపి జ్ఞాపకంగా మార్చుకుంటావా? నిర్ణయం నీదే. ముగింపు. మిత్రులారా, సమస్యలు మిమ్మల్ని నాశనం చేయడానికి రావు, మీలోని అసలైన శక్తిని బయటకు తీయడానికి వస్తాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం భాగ్య బాలాజీ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మేధా. మళ్ళీ రేపటి కథలో కలుద్దాం.